నమస్తే, నేను మీ నాగేష్. ప్రస్తుతం నేను హుజరాబాద్ ప్రాంతంలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ హుజరాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ సమస్య అనేది ప్రధాన సమస్యగా మారింది. దాని గురించి ఇక్కడ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అయితే నిరాహార దీక్ష అయితే చేపట్టడం జరుగుతూ ఉంది. మరి తనతో మాట్లాడి ఈ యొక్క సమస్య పరిష్కారం ఏంటి, మరి ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది అతను మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నగారు నమస్కారం. అన్న నమస్తే అన్న, ఈ సమస్యని కొందరేమో రాజకీయ ఎత్తుగాడని, లేకుంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలకి ఒక రాజకీయ ప్రణాళిక అన్నట్లయితే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంది ఈ సమస్య? ఇక్కడ హుజూరాబాద్ ప్రాంతంలోకి ఎందుకు పుట్టుకొచ్చింది, మరి దీనికి పరిష్కారం ఏందో? ఇప్పుడు ఇంకొక 3 సంవత్సరాల వరకు అయితే ఎన్నికలు లేవు. నాకు తెలిసినంత వరకు 2028 నవంబరు, ఇంకో 6 నెలలు అయితే 2029 ఎన్నికలు అంటారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇది రాజకీయం కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్త, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త తీసుకొచ్చి మా హుజూరాబాద్ వేస్తామంటే మా హుజూరాబాద్ అనేది ఎంత ఇబ్బందుల పాలవుతాం. మన ఇంట్లో ఒక్కరోజు పాసిపోయిన అన్నం ఉంటేనే మనందరం కూడా ఇబ్బంది పడతాము. మరి పాసిపోయిన అన్నం ఉంటే మనం ఇబ్బంది పడ్డప్పుడు ఆ స్మెల్ భరించలేనప్పుడు ఇలా వేలాది టన్నులు తీసుకొచ్చి మా హుజూరాబాద్ వేస్తామంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వెంటనే రద్దు చేయాలి. ఇలా మా పంట పొలాలు వ్యవసాయము పోతుంది. ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ రంగానికి మా ల్యాండ్ వాల్యూ పడిపోతుంది. రేపు మేము నీళ్లు తాగితే విషం నీళ్ళు తాగాలి. రేపు ఊపిరి పీల్చుకుంటే ఊపిరితిత్తులు పాడైతే ఇవాళ మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుర్రు? దయచేసి డంపింగ్ యార్డ్ ఎట్టు పరిస్థితిలో ఉండొద్దని విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరేమో ఎటువంటి సమస్య లేదు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ సమస్య పుట్టడానికి గల ప్రధాన కారణం. ఇప్పుడు ఇదేదో హుజూరాబాద్ ఒక్కటే కాదు, ఇది హుజూరాబాద్ మండలము, హుజూరాబాద్ పట్టణము, వీణవంక మండలము, జమ్మికుంట మండలము, జమ్మికుంట పట్టణము, వీణవంక మండలము, కమలాపూర్ మండలము, ఎల్కతుర్తి మండలము, భీమదేవరపల్లి మండలము, సైదాపూర్ మండలము, మానకొండూరు మండలము, కేశవపట్నం మండలం. ఈ మండలన్నిటికీ కూడా అంటే ఒక హుజూరాబాదే కాదు, పక్కన మంత్రి గారు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇటు పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రజల జీవితాలతోని చెలగాటం ఆడకుండి. ఇలా రాజకీయాలు వద్దు, హుజూరాబాద్ ప్రజల ప్రాణాలు ముద్దు. మీరు ఈ చెలగాటం ఆడి ఇబ్బంది పడకుర్రి. రేపు దీన్ని క్యాన్సిల్ చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు అందరూ కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. వెంటనే రద్దు చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇలా రాజకీయాలు వద్దు. మీరు రద్దు చేస్తే మీకే పాలాభిషేకాలు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చేస్తారని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అయితే మీరు రాజకీయాలు వద్దు అంటున్నారు, ఖచ్చితంగా ఇది రాజకీయ పరిణామాలే, రాజకీయ ఎత్తుగడల్లో భాగం అని చెప్పేసి అయితే పూర్తిగా చెప్తా ఉన్నారు. అంటే నిన్న బీజేపీ చేసింది, ఈరోజు మీరు సపరేట్ చేస్తున్నారు. బీజేపీ కూడా మేము పూర్తిగా మద్దతు ఇచ్చినా మేము సపరేట్ చేయలేదు. నేను చేసేది ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షాన కాదు, మేము చేసేది జేఏసీ ఆధ్వర్యంలో మేము అందరం కూడా కూర్చొని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మద్దతు తెలుపుతా ఉన్నాం, జేఏసీకి మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇలా నిన్న బీజేపీకి మద్దతు తెలిపినాం. ఇలా వేలాది మంది మహిళలు ఉన్నారు, ఇక్కడ కనబడతా ఉన్నారు మీకు ముందర కూర్చున్న మహిళలు. మరి ఈ మహిళలను అడగండి, డంపింగ్ యార్డ్ కావాలా వద్దా అనేది ఈ మహిళలనే మీరు అడగాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ ప్రాంతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి డంపింగ్ యార్డ్ ఇక్కడ వద్దు అని చెప్తున్నారు. మరి డంపింగ్ యార్డ్ ఎక్కడ కావాలని మీరు చెప్తున్నారు? నేను ఈ ప్రాంత ఎమ్మెల్యే కానీ చెప్తలేను, ఒక బాధ్యత కలిగ పౌరునిగా చెప్తా ఉన్నాను. మా హుజూరాబాద్లో పెట్టొద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా సరే ప్రజలు నిర్వహిస్తున్న మధ్యలో ఈ డంపింగ్ యార్డ్ పెట్టకండి. ఈ డంపింగ్ యార్డ్ తీసుకుపోయి జంగళ్ళల్లో ఎక్కడైతే ఎవరు లేరో అక్కడ పెట్టండి. ప్రజలు నివాసిస్తున్న దగ్గర పెట్టొద్దు అనేది నా డిమాండ్. ప్రత్యేకంగా మా హుజూరాబాద్లో మాత్రం పెట్టొద్దు కాక పెట్టొద్దు. ఇదంతా కూడా ఇప్పుడు కావాలని చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినటువంటి ఇష్యూ అన్నట్లు కూడా ఇంకో వార్త అయితే వస్తుంది. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ప్రొపగండా చేస్తారు. బీఆర్ఎస్ హయాంలో అసలే రాలేదు. ఇది శాంక్షన్ అయింది 26/7/2024 నాడు ఇది శాంక్షన్ అయింది. క్లియర్గా కరీంనగర్ కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము ఈ ఆర్డర్ కాపీ రిలీజ్ చేస్తున్నామని చెప్పిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి గారు చొప్పదండిలో అనౌన్స్ చేసే వరకు మా హుజూరాబాద్ ప్రజలకు కూడా ఎవరికి కూడా తెలియదు. ఖచ్చితంగా మేము ఎట్టు పరిస్థితిలో దీన్ని వ్యతిరేకిస్తున్నాం, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ఈ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం రద్దు చేస్తే ఈ ప్రభుత్వంకే మేము పాలాభిషేకం హుజూరాబాద్ ప్రజలు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టినట్లయితే అంటే వ్యవసాయ పరంగానే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాల పరంగానే పూర్తి స్థాయిలో ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అరే మా పంటలు పండవు. రేపు ఆ పంట పెరడ్లకి నీళ్లు పెట్టాలంటే విషపు నీళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి ఆ పంటలు పండకుండా అవుతాయి. మా సీడ్ బౌల్ ఉన్న హుజూరాబాద్ మొత్తం ఖరాబ్ అవుతుంది. రేపు మా ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. మంచినీళ్ళు తాగితే విషం అయిపోతుంది. రేపు మాకు పుట్టబోయే పిల్లలు
హుజరాబాద్ ప్రజలకి యంగ్స్టర్స్కి రేపు పుట్టబోయే పిల్లలకి ఇలా హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. ఫ్లోరోసిస్తోని ఎట్లయితే నల్గొండ జిల్లాలో పుట్టిరో రేపు ఇక్కడ పుట్టే ప్రమాదం ఉంది. ఇవన్నీ మాకొద్దు. ఇలా ఎరువులు చేస్తా అంటున్నారు కదా. ఆ ఎరువుల ప్లాంటు లేకుంటే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లోనే పెట్టుకోమని చెప్పి ఆడనే పెట్టుకోవాలని నేను రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తాను. ఒకవేళ మీ డిమాండ్స్ కనుక పట్టించుకోకపోతే తదుపరి కార్యాచరణ ఎట్లుండబోతుంది పాడి కౌశిక రెడ్డి గారి తరపున? మా జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు ఉంటాయి, పెద్ద ఎత్తున కలుస్తాయి. మేము ట్రిబ్యునల్ కోర్టులు అప్రోచ్ అవుతాం, ఇలా హైకోర్టులు అప్రోచ్ అవుతాం, చాలా అప్రోచ్ అవుతాం. మేము ఊకునే ప్రసక్తి అనేది ఉండదు కాక ఉండదని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.